ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెబితేనే జాలి దయ ఏమాత్రం లేని వ్యక్తిగా చాలా మందిలో ఒక అభిప్రాయం పాతుకుపోయింది. భయంకరమైన నియంతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసే అరాచకాలు, విధించే భయంకరమైన శిక్షలు, నియంతృత్వ పోకడల గురించి నిత్యం మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమవుతుంటాయి. ఓవైపు తన దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా అవేవీ పట్టించుకోకుండా క్షిపణి పరీక్షల మీదనే దృష్టి సారించి విమర్శల పాలవుతుంటారు. కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కొరియా సైనికులకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రష్యా తరపున ఉక్రెయిన్ తో పోరాడుతోన్న కిమ్ సైనికులు శత్రువుకు చిక్కకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారట. వారు తమను తాము పేల్చుకుంటున్నారని స్వయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడే ధృవీకరించారు. ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారకార్థం రాజధాని నగరం ప్యాంగాంగ్ లో మెమోరియల్ ను కిమ్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ సైనికులు తమను తాము పేల్చుకుంటున్నారని పేర్కొన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వారు విరోచిత మరణం పొందారని కిమ్ కొనియాడారు. అయితే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న రష్యా 2 ఏళ్ల క్రితం మిత్రదేశం ఉత్తర కొరియాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఇతర దేశాలు దాడి చేసినా రెండవ దేశం వెంటనే సైనిక సహాయం అందిస్తుంది. ఆ ఒప్పందంలో భాగంగా రష్యాకు కిమ్ ప్రభుత్వం 10,000 మంది సైనికులను పంపిందని దక్షిణ కొరియా, పాశ్చాత్య దేశాల నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు భారీ సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే శత్రువుకు చిక్కకుండా వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఇటీవలి కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రష్యాలో పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు శత్రువుకు చిక్కకుండా తమను తాము పేల్చేసుకుంటున్నారని స్వయంగా అధ్యక్షుడు కిమ్ చెప్పడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ సైనికుల మరణాలపై దేశంలో ఎలాంటి వ్యతిరేకత రాకుండా కిమ్ జాగ్రత్త పడుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతేడాది ప్యాంగాంగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు ఉత్తర కొరియా సైనికుల చిత్రాలను ప్రదర్శించారు. కిమ్ జోంగ్ ఉన్ వారి మృతదేహాలపై చేతులు ఉంచి బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించారు. అలాగే సైనికుల రక్తంతో రాసిన నోట్బుక్ ఫోటోలను అక్కడి మీడియాలో ప్రసారం చేశారు. కాగా తమ సైనికులు రష్యా యుద్ధంలో పాల్గొనట్లేదని అప్పటి వరకు ఉత్తర కొరియా బుకాయించింది. కానీ కిమ్ ఉద్వేగానికి గురైన దృశ్యాలు ప్రసారం కావడంతో యుద్ధంలో ఆ దేశ సేనలు పోరాడుతున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారకార్థం రాజధాని నగరం ప్యాంగాంగ్ లో మెమోరియల్ ను కిమ్ ఏర్పాటు చేసి వారికి నివాళులర్పించారు.